నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఒకసారి చూడండి మనం లాస్ట్ 18th అండ్ 19th డేస్ మనం ఎలా పర్ఫామ్ చేసిందో 1 మంత్ ప్రీమియం దాని గురించి అయితే చేసాం. సో ఈరోజు 20 నుంచి ఈరోజు ఎంత డేట్, సో 24 వరకు ట్రేడ్స్ ఎలా ఇచ్చాయి మేడ్ దాని గురించి అయితే క్లియర్ చేస్తాను చూడండి. సో దానికంటే ముందు ఓకే, డే బై డే చూసుకుంటూ వచ్చేద్దాం. ఓకే చూడండి, 20th నేను ఇక్కడ ట్రేడ్ ఇచ్చా. ఫస్ట్ బ్యాంక్ సెన్సెక్స్లో. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ట్రేడ్ ఇచ్చిన తర్వాత చూడండి 40, 50, 60 పాయింట్స్ వచ్చింది, బుక్ చేసుకోమని చెప్పా. దాని తర్వాత చూడండి నేను ఇంకొక ట్రేడ్ ఇచ్చి ఇక్కడ ట్రేడ్ ఇచ్చి ఇది హెవీ రిస్క్ బట్ వెళ్ళింది అంటే 100 to 200 పాయింట్స్ వితిన్ మినిట్స్లో వెళ్ళిపోతుందని చెప్పా. చూడండి హెవీ రిస్క్. సో దాని తర్వాత చూడండి ఇచ్చాను, ట్రిగర్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ ఇచ్చా, ఇక్కడ ట్రిగర్ అయింది. సో ఇక్కడ ట్రిగర్ అయిన తర్వాత చూడండి 100+. సో డే హై టార్గెట్ అని చెప్పాను. సో ఇది టార్గెట్. సో మంచిగా ఇక్కడికి వెళ్ళేటప్పటికి మార్కెట్ 300 పాయింట్స్ వెళ్ళిపోయింది. ఓకేనా. సో 300 పాయింట్స్ వెళ్ళిపోయింది, మన వాళ్ళు మంచిగా బుక్ చేసుకున్నారు ఆ రోజు. దాని తర్వాత చూడండి, దీని తర్వాత మళ్ళా ఒక ట్రేడ్ ఇచ్చా. ఓకే, అయితే వ్యూ ఉందో అప్ సైడ్ వాళ్ళు మాత్రమే చేయండి, లేదంటే ట్రేడ్ మూసేసి కూర్చోండి. ఓకేనా. ఎందుకు అంటే నా టార్గెట్ వచ్చేసి 100 పాయింట్స్. సో నా టార్గెట్ అయితే అయిపోయింది. ఎవరైనా వ్యూ తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళండి అని చెప్పా. సో దాని తర్వాత ఓకేనా, ఇండెక్స్లో పెరుగుతుంది బట్ ప్రీమియం పెరగట్లేదు. సో డీకే ఉండడం వల్ల అక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, జస్ట్ 7 పాయింట్స్ అంత స్టాప్ లాస్. దాని తర్వాత చూడండి నేను మళ్ళీ ఇక్కడ ఇండెక్స్ పంపించిన తర్వాత చూడండి పంపించానా. సో మంచిగా మళ్ళీ 100 పాయింట్స్ మూవ్ జరిగింది. 100 పాయింట్స్ మూవ్, సెకండ్ టార్గెట్ కూడా రీచ్ అయింది. సో అయిపోయింది ఆ రోజు. దాని తర్వాత చూడండి క్లియర్గా చెప్పా, మార్కెట్ ఇక్కడి నుంచి ఇంతవరకు వస్తుంది అని చెప్పా. సో ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకున్నారు. ఎవరైతే నా దగ్గర నేర్చుకున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ. సో మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చిందా. సో మంచిగా జరిగింది ఆ రోజు. దాని తర్వాత చూడండి సో నెక్స్ట్ డే 20th అయిపోయింది కదా. సో 21 అనుకుంటా. చూడండి ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడ నుంచి పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చా. ఓకే, 20 పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే మార్కెట్ ఓకే స్టాప్ లాస్ హిట్ అయింది. దీని తర్వాత చూడండి మళ్ళీ ట్రేడ్ ఇచ్చా, కాల్ సైడ్ మళ్ళీ ట్రేడ్ ఇచ్చాను. సో ఇది కూడా 30 పాయింట్స్ ఇచ్చింది. 30 పాయింట్స్ ఇస్తే హాఫ్ కంటే ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. దాని తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది. చూడండి ఓకే. దీని తర్వాత మళ్ళీ ట్రేడ్ ఇచ్చా కాల్ సైడ్, అది వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ 316 ఎంట్రీ, 272 స్టాప్ లాస్. సో దీని తర్వాత మళ్ళీ 40 పాయింట్స్ ఇచ్చింది. మళ్ళీ హాఫ్ కంటే ఎగ్జిట్ అయ్యి హాఫ్ కంటే కాస్ట్ చేసుకోమన్నా. సో ఇప్పుడు ఏం చెప్పానంటే మార్కెట్ మళ్ళీ ఒక ప్యాటర్న్ తయారు చేసింది. బ్రేక్ అయిందంటే ఇటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ వెళ్ళిపోతుంది అని చెప్పా. సో నా వ్యూ వచ్చేసి అప్ సైడ్కి బ్రేక్ అవుతుంది అని చెప్పా. సో బ్రేక్ అయింది మంచిగా అప్ సైడ్. ఇక్కడ తీసుకున్న ట్రేడ్ మంచిగా సక్సెస్ అయింది. సో 100 పాయింట్స్ రీచ్ అయింది. ఓకేనా. దాని తర్వాత చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అని చెప్పా. ఇక్కడికి వెళ్ళి డౌన్ సైడ్ వస్తుంది అని చెప్పా మార్కెట్. సో డిస్కౌంట్ వస్తే తీసుకోండి అని చెప్పా. చూడండి 50, 90, 100 వచ్చిందా, టచ్ అయిందా, పడిందా. సో వచ్చిన డిస్కౌంట్కి వెళ్ళింది మార్కెట్. ఓకే. దాని తర్వాత ఇంకో ప్రైస్ అది ట్రిగర్ అవ్వలేదండి, వదిలేయమని చెప్పా. దాని తర్వాత మళ్ళీ ట్రేడ్ ఇచ్చాను చూడండి ఇక్కడ నుంచి కాల్ సైడ్. సో ఇది రిస్కీ ట్రేడ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత 20, 30, 50, 80, 100 పాయింట్స్ అయితే ఇచ్చింది. సో దాని తర్వాత ఈరోజు సో ఫ్రైడే, సాటర్డే, సండే సెలవు కదా. సో దాని తర్వాత ఈరోజు కాల్ సైడ్ ఫస్ట్ ట్రేడ్ ఇచ్చిన తర్వాత వ్యూ చెప్పా. దాని తర్వాత ఇక్కడ ట్రేడ్ ఇచ్చా. డికే వల్ల మార్కెట్ వెళ్ళలేదండి. సో చూడండి ఇచ్చాను. సో ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయింది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఓకే చూడండి ఏమన్నాను. యాక్చువల్గా ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యిందండి, అందుకే డికే ఉండడం వల్ల మనకి వెళ్ళలేదు కానీ మార్కెట్ యాక్చువల్గా
ఇండెక్స్లో ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది బట్ ప్రీమియం కదలేదండి. సో ఇది 20 పాయింట్స్ ప్లస్ ఇచ్చింది అంతే. సో నేను ఏమనుకున్నానంటే ఆ టార్గెట్ వెళ్ళేలోపు 30 పాయింట్స్ ఇచ్చేస్తుంది. సో ఆఫ్ కాయింట్ ఎక్స్డే కాస్ట్ టు కాస్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ ఇస్తే డౌన్ సైడ్ వెళ్దాం అని అనుకున్నాను. సో తర్వాత ఏం జరిగిందో వినండి ఒకసారి. 30 పాయింట్స్ రావాలి. సో ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయింది ఇండెక్స్లో. సో ఇక్కడ నాకు చూడండి 78,630 ఉంది చూసారా, దానిపైన క్యాండిల్ క్లోజ్ అయితే మన టార్గెట్ ఇస్తుంది. లేదు అంటే ఇక్కడ నుంచే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరైతే ఓకేనా, నేను ఒక లెవెల్ చెప్పా, ఆ లెవెల్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. లేదు అక్కడ మనకు సెటప్ ఇచ్చేస్తే డౌన్ సైడ్ మార్కెట్ వచ్చేస్తుంది అని చెప్పి దీని తర్వాత ఇక్కడ నేను పుట్ సైడ్ ఓకే 78,600 పుట్లో ఒక ట్రేడ్ అవ్వడం జరిగింది. జస్ట్ 7 పాయింట్స్తో స్టాప్ లాస్తో. దాని తర్వాత 30, 40, 100 పాయింట్స్ ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ ఏం చెప్పాను ఒకసారి చూడండి. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చేలా ఉందని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 వ్యూస్ వచ్చాయి, అప్ సైడ్ డౌన్ సైడ్ 2 వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు చూడండి, కాల్ సైడ్ వెళ్తుంది అని అనుకున్నాం. దాని తర్వాత మార్కెట్ మళ్ళీ ఏం చేసింది ఓకేనా. దాని తర్వాత చూడండి మార్కెట్ మళ్ళీ స్ట్రక్చర్ మారిపోయింది. మారిన తర్వాత పుట్ సైడ్కి టర్న్ అయింది. పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఇది 10 పాయింట్స్ స్టాప్ లాస్, జస్ట్ 10 పాయింట్స్ స్టాప్ లాస్. నేను ఏమన్నా ఒకసారి చూడండి, వాచ్ చేయండి. ఓకే, సేఫ్ ప్లేస్ అందరూ వాచ్ చేయండి, నేను పెట్టాను కదా. సో ఇప్పుడు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మార్కెట్ యాక్చువల్గా ఏంటంటే పుట్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కోల్పోయింది, బట్ ప్రీమియంలో అయితే స్ట్రెంత్ కనిపిస్తుంది. సో ప్రీమియంలో స్ట్రెంత్గా ఒకవేళ పర్ఫామ్ అయిందంటే ప్రీమియంలో పుట్ సైడ్ వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ కాల్ సైడే వెళ్ళాలి, బట్ ప్రీమియం మాత్రం సపోర్ట్ చేస్తుంది. సో సెన్సెక్స్కి కాల్ సైడ్ పుట్ సైడ్ వెళ్ళడానికి డౌన్ సైడ్కి. సో క్లియర్గా చెప్పి 10 పాయింట్సే రిస్క్ చేసినా పర్లేదు అని చెప్పడం జరిగింది. చూడండి, వాచ్ చేయండి. మెయిన్ ఫాల్ట్ వచ్చేసి ఏంటంటే 11:30 అన్నాడు, 11:30 అయింది. సో డికే అయిందంటే స్టాప్ లాస్ హిట్ అవుతాయి. సో డౌన్ సైడ్ వ్యూ ఎవరికైనా ఉంటే వెళ్ళొచ్చు. జస్ట్ 10 పాయింట్స్ రిస్కీ ట్రేడ్ అండి. 10 పాయింట్స్ స్టాప్ లాస్ వెళ్ళొచ్చు అని చెప్పాను. 25, 30, 40 ఎప్పుడైతే మళ్ళీ ప్రీమియం దగ్గరికి వచ్చిందో మళ్ళీ 30+ ఇచ్చిన తర్వాత చూడండి, నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ తిరిగితే డికే జరిగి స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, ఎందుకంటే మనకి డికే అయ్యే టైం అయింది కాబట్టి. లేదు అంటే ఈ సపోర్ట్ని కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ డౌన్ఫాల్ ఈజీగా 100 పాయింట్స్ అయిపోతుంది అనుకున్నాం. సో 50+ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ చూడండి 60, 80, 100, 110 పాయింట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చూడండి, మళ్ళీ నేను ట్రేడ్ ఇచ్చా. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ లైన్ ఉంది కదా, ఇది ఫస్ట్ టార్గెట్. దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ 50 to 100 పాయింట్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకున్నాం. సో ఎక్కడ ఇచ్చా కాల్ చూడండి ఒకసారి, 65 ఎంట్రీ. సో ఇది కూడా చూడండి 50 పాయింట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చెప్పాను చూడండి ఒకసారి, మళ్ళీ లెవెల్ ఇచ్చా. ఎక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది అని చెప్పిన తర్వాత ఎవరైతే నా దగ్గర నేర్చుకున్నారో వాళ్ళకైతే తీసుకుంటారో, వాళ్ళకైతే తెలుసు. సో ఎవరైతే నా దగ్గర ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయ్యారో నా 100 పాయింట్స్ టార్గెట్ అయిపోయింది కాబట్టి మార్నింగే. సో నేను లెవెల్స్ పంపిస్తాను. మీలో ఎవరికైనా కొంచెం నాలెడ్జ్ ఉంటే వ్యూ కన్ఫర్మ్ చేసుకుని ట్రేడ్ చేసుకోండి అని చెప్పా. సో నేను పంపించిన ప్రీమియంలోనే తీసుకున్నా సరే, మళ్ళీ డిస్కౌంట్కి వచ్చింది ఎక్కడ తీసుకున్నా ఆరామ్సే 30, 50, 100, 150 పాయింట్స్ అయితే ఇచ్చింది. మనం అనుకున్న ప్లేస్ నుంచి 150 పాయింట్స్ అయితే ఇచ్చింది. ఓకేనా. సో చూడండి ఇక్కడ, సో ఇంతవరకు టార్గెట్. సో మీరు కూడా ఇలా నేర్చుకుని ట్రేడ్ చేయాలనుకుంటే ఒక ఇన్ఫర్మేషన్ అండ్ కన్ఫర్మేషన్తో ప్రాపర్గా నేర్చుకుని ట్రేడ్ చేయాలనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.